హాయ్ అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల హత్య తర్వాత దాని మీద చిలువలు పలువులు చేసి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఒక రకంగా యూట్యూబ్స్ కూడా కావచ్చు. ఈ సోషల్ మీడియాలో వస్తున్న థంబ్నెయిల్స్ కూడా కొంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయని నాకు అనిపిస్తోంది. వెంటనే పోలీసులు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎందుకు అంటే అసలు వీళ్ళందరూ రెచ్చిపోవటానికి కూడా కారణం యూట్యూబ్ ఛానల్సే. సో చక్కగా మాట్లాడి బతకలేక వాడిని తీసుకొచ్చి వీడిని తీసుకొచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల తర్వాత వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి కొన్ని మీకు ఒక థంబ్నెయిల్స్ వినిపిస్తా చూడండి, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ప్రవీణ్ పగడాల గారిని విజయవాడలోనే చంపేశారు, పోలీసులు చెప్పని కీలక ఆధారాలు బయట పెట్టిన ఎవరో అతను, ఏదో ఛానల్ ఇది. ఇతను చూడండి, దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. పోలీసులు చెప్పనివి ఇతనికి ఎట్లా తెలుసు? ఇతనేమన్నా హత్యను చూశాడా? లేకపోతే పోలీసులు మేము చెప్పని మీకు ఎట్లా తెలుసు అని కుంగ తన్నాల. చాలా సీరియస్గా చెప్తాను ఈ మాట నేను. ఎందుకంటే ఎట్లా చెప్తారు ఇలాంటివన్నీ? విజయవాడలోనే చంపేస్తే ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ సీసీ ఫుటేజీలు అన్నీ ఏం చెప్తా ఉన్నాయి? అంత వెర్రి పుష్పాల వినేవాళ్ళ నాకు అర్థం కాదు. తర్వాత ఇంకొక థంబ్నెయిల్, శశి టీవీ స్టూడియోలో పాస్టర్ ప్రవీణ్ మరణంపై గొడవ పడ్డారు. చూడండి ఎట్లా గొడవ పెడుతున్నారు. అంటే గొడవలు పెట్టడమే, ఇద్దరిని తీసుకురావడం, గొడవలు పెట్టడం, ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు మాట్లాడడం. డెఫినెట్గా మీ అమ్మ గురించి మాట్లాడితే నీకు కోపం రాదా గురు? డెఫినెట్గా మా అమ్మ గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అమ్మ మతం అనేది అమ్మ లాంటిది. అమ్మ గురించి మాట్లాడితే మా అమ్మ గురించి గొప్పదని నేను చెప్పుకుంటా, మీ అమ్మ గొప్పదని నువ్వు చెప్పుకో, అంతే తప్ప ఒక్కళ్ళ అమ్మ గురించి ఇంకొకళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ఇది తెలిసే వీళ్ళు కావాలని తీసుకొస్తారు. ఈ యూట్యూబ్ ఛానల్ని సరిగ్గా చక్కగా చేయాలి. ఫస్ట్ యాక్సిడెంట్ కాదు తేల్చేసిన పోలీసులు, షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ అంట. పెద్ద ఛానల్ ఇది. వీళ్ళు కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ వ్యూస్ కోసం ఇలాంటి థంబ్నెయిల్స్కి పాల్పడుతున్నారంటే చాలా జాలేస్తుంది. ఇంకొకటి చూడండి, పాస్టర్ ప్రవీణ్ కేసులు ఇన్ని మలుపుల, పోలీసులు బయట పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో అతనిది కాదా? రవి క్రిస్టియన్ బయట పెట్టిన మతిపోయే వీడియో అంట. ఏంటి పోలీసులు బయట పెట్టింది అతనిది కాదా? ఇప్పుడు మనమందరం వెళ్ళి పొలవమంటే అతని వీడియో చూడాలి. అవునా అతనిది కాదని? పోలీసులు బయట పెట్టింది అతను కాదేంటండి? 100 సార్లు చూపించారు పోలీసులు. స్లో మోషన్లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూపించారండి పోలీసులు. ఇంట్లో సిగ్గు లేకుండా ఈ రకంగా థంబ్నెయిల్స్ పెడతా ఉంటే పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఆల్రెడీ చెప్పారు ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పారు. అయినా కానీ వీళ్ళు ఇట్లానే చేస్తున్నారంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఒక అంటే బరి తెగించిన తనం అనుకోవాలి. బయటపడ్డ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టు, కాళ్ళ మెడ మీద గొడ్డలిపోటు, షాకింగ్ నిజాలు చెప్పేసిన డాక్టర్స్ అంట. రాజేష్ మహాసేన పేరిట ఒక వీడియో. ఇది ఎవరు పెట్టారు, ఆ ఛానల్ ఏంటో చూడాలి. సో బహుశా నేను అనుకోండి ఇది రాజేష్ మహాసేన ఛానల్ అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన వీడియో తీసుకుని ఈ థంబ్నెయిల్ ఈ రకంగా మార్చి ఈ రకంగా పెట్టారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. దయచేసి పోలీసులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ లైట్ గ్రిల్ థీరీ, అక్కడే హత్య అంట. హత్యను వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. చూడండి ఇది హత్య కాదా అని. పోలీసులు హత్య కాదన్న ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇంకా ఇది హత్య కాదు అని చెప్పడానికి తటపటాయిస్తున్నారు. ఎందుకంటే ఇలా మనం చెప్పకూడదు, ఇంకొన్ని రోజులు తీసుకొని ఇంకా డెప్త్ అనాలిసిస్ చేసి చెప్దాము, టెక్నికల్గా చెప్దాం. ఎందుకంటే మామూలుగా చెప్తే వినే పరిస్థితి లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉండేది ప్రవీణ్ కాదంటున్నారు. ఇంకొకటి ఏమంటారంటే అసలు ప్రవీణ్ పగడాల బతికే ఉన్నాడని ఇంకొకటి చేస్తున్నాడు. ప్రవీణ్ పగడాల అసలు బతికే ఉన్నాడు, ఆయన చనిపోలేదని చెప్పేసి ఇంకోటి చేస్తున్నాడు. చనిపోకపోతే ప్రవీణ్ పగడాల మృతదేహం ఉంది, పోస్ట్ మార్టం చేశారు, అతని బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేనిది ఇతను గుర్తుపట్టాడా? నాకు అర్థం కావట్లా. అతనిది కాదు ఆ బాడీ, అతను ఇంకా బతికే ఉన్నాడని ఇంకోటి చేస్తాడు వీడియో. ఎంత వెర్రి పుష్పాలను చేస్తున్నారా మీరు? నాకు అర్థం కాదు. జనాలు ఏమన్నా తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారా? ఏంటి ఆ థంబ్నెయిల్స్? మొన్ననే ఒక వివాదం జరిగింది. ఆ థంబ్నెయిల్ గురించి గాయత్రి భార్గవి చెప్పింది. గాయత్రి భార్గవి భర్త బతికుండగానే ఒక ఛానలు, పేరు మోసిన ఛానలు, వైసీపీకి సంబంధించిన తొత్తుగా వ్యవహరించే ఆ ఛానలు ఆ గాయత్రి భార్గవి గారి ఇంటర్వ్యూ కట్ చేసి పెట్టేటప్పుడు ఆమె భర్త చనిపోయినట్టుగా పెట్టారు. ఆమె ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె భర్త కూడా వచ్చారు.
ఇంత దుర్మార్గమా? అంటే యూట్యూబ్ ఛానల్స్ మనం ఏం చెప్పినా జనం చూస్తారు అన్న మైకల్లో ఏమైనా ఉన్నారా వీళ్ళు? నాకు అర్థం కావట్లా. అప్పటికి యూట్యూబ్ అనేక చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇలాంటి వాళ్ళని ఇంకా నియంత్రించలేకపోతూ ఉంది. నిజాయితీగా టైటిల్స్ పెట్టి మనం వీడియోలు చేస్తే జనం చూడరని ఈ రకమైన డొంక తిరుగుడు వ్యవహారం నడుపుతూ ఉన్నారు వీళ్ళు. జనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంచలనమైన థంబ్నెయిల్స్ పెట్టి, రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళని వెంటనే జనం వాళ్ళ మీద రిపోర్టు కొట్టాలి. మరొక్కసారి ఆ ఛానల్ చూడకూడదని చెప్పేసి ఆ ఛానల్ మీద మీరు బ్యాన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళందరూ బాగుపడతారు. మనం చూస్తూ ఉంటే వాళ్ళు తీస్తూనే ఉంటారు. అట్లానే ఒకప్పుడు నాకు ఒక గుర్తొస్తుంది. నేను ఈటీవీలో పనిచేసేటప్పుడు TV9 చాలా అంటే వేగంగా వెళుతూ ఉండేది. ఈటీవీలో నేను చాలా సందర్భాల్లో నేను మదన పడేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా జరిగితే ముందు వెనక ఆలోచించకుండా ఆ వార్త ప్రసారం చేసేసేది. అవునా, సంచలనాల కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోయేది. మనమేమో ఈటీవీలో ఏమో అన్ని నిర్ధారణ అయ్యేదాకా వేచి చూడాలి. కాబట్టి కొంచెం స్లో అయ్యేది. వాళ్ళేమో ఎట్లా పడితే అట్లా వార్తలు వేసేసేవాళ్ళు. అప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోయేది. జనం అవే చూసేవాళ్ళు. జనానికి ఇలాంటి ఒక సంచలనాలే కావాలి, నిజాయితీగా చెప్తే జనానికి నచ్చదేమో అని అనిపించేది. సో అలాగా అనుకునే వీళ్ళందరూ కూడా ఇలాంటి థంబ్నెయిల్ పెడుతున్నారు. కాబట్టి దయచేసి జనం కూడా చాలా జాగ్రత్తగా జాగరూకతతో వ్యవహరించాలా. పోలీసులు ఇలాంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇలాగా సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితులు క్రియేట్ చేసే ఛానళ్ల మీద, ఈ మతాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసి బతికే కొన్ని ఛానళ్ళు వాళ్ళ బతుకే ఇలాగ ఇంటర్వ్యూలు చేసి బతకడం అనమాట. అలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటే సమాజం ప్రశాంతంగా ఉంటుందని దయచేసి నేను పోలీసులకు విన్నవించుకుంటున్నాను.